రేవంత్ నయా నీరో రైతులు చనిపోతున్నా పట్టించుకుంటలేడు. ఎస్ఎల్బీసీ టన్నల్లో 8 మంది చిక్కుకుంటే మొన్నటిదాకా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చేసిండు, కనీసం పట్టించుకోకుండా నిన్న ఢిల్లీకి పోయిండు. రేవంత్కు నిద్రలో కూడా కేసీఆర్ యాదకొస్తున్నారు. కేసీఆర్ బీఆర్ఎస్ ఉన్నన్ని రోజులు పప్పులు ఉడకవు. తెలంగాణ కోసం కొట్లాడేది కేసీఆర్, గులాబీ సైన్యమే. దమ్ముంటే కడియం రాజీనామా చేయాలి. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. స్టేషన్ గన్పూర్ నుంచి పెద్ద ఎత్తున చేరికలు, కేటీఆర్ సమక్షంలో చేరినటువంటి కాంగ్రెస్ నేతలు. సో ఈ మధ్యలో బాగా మనం చూస్తూ ఉన్నాము. మీరు చూడండి, ఈ మధ్యలో ఈ చేరికలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు జర ఊపందుకునే చూస్తురా, మీరు అబ్జర్వ్ చేస్తురా. కార్యకర్తలు, సెకండ్ గ్రేడ్ నాయకులు, ఎవరెవరైతే ఎమ్మెల్యే కన్నా కింది స్థాయి నాయకులు ఉంటారో కీలక నాయకులు, వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఫస్ట్ రాజేందర్ నగర్ నుంచి స్టార్ట్ అయింది. రాజేందర్ నగర్లో ఆయన ఎవరు, ప్రకాష్ గౌడ్ వెళ్ళిపోయాడు. ఈ ప్రకాష్ గౌడు కాంగ్రెస్ పార్టీలోకి పోయిండు. పోయిన తర్వాత ఈయన పోయిండు కానీ క్యాడర్ ఎవరు పోలే. ఈ క్యాడర్ అంతా ఏం చేస్తూ ఉంది, మెల్లగా ఇక బీఆర్ఎస్ పార్టీ వైపు వస్తూ ఉన్నది. దీంట్లో ప్రధానంగా కార్తిక్ రెడ్డి కీలక పాత్ర పోషిస్తూ ఉన్నాడు. ఇప్పుడు నెక్స్ట్ ఆడ ఉప ఎన్నిక వస్తే కార్తిక్ రెడ్డి బరిలో ఉంటాడు. సో కాబట్టి ఇక్కడ స్టార్ట్ అయింది పార్టీలో చేరికలు. ఇక్కడ నుంచి కొడంగల్గా ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం ఈ కొడంగల్లో కూడా స్టార్ట్ అయింది. మన రీసెంట్గా భారీ ఎత్తున పట్నం నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కేటీఆర్ అక్కడికి పోతే అక్కడ కూడా చేరికలు బాగా జరిగినాయి. 1-2 సార్లు తెలంగాణ భవన్కి కూడా వచ్చి కొంతమంది కీలక నాయకులు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. సో చేరికలు మళ్ళీ స్టార్ట్ అయిపోయినాయి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలోకి. ఇప్పుడు స్టేషన్ గన్పూర్, మొన్న ఒక 4 రోజుల క్రితం ఇదే స్టేషన్ గన్పూర్కి సంబంధించినటువంటి ఒక కీలక నాయకుడు పోయి కేసీఆర్ దగ్గర జాయిన్ అయ్యిండు. ఇప్పుడు ఇంకొక నాయకుడు వచ్చేసి నిన్న తెలంగాణ భవన్లో జాయిన్ అయ్యారు. ఇక రేపో మాపో బాన్స్వాడ నుంచి కూడా ఇదే కార్యక్రమం స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం కనపడతా ఉంది. బాన్స్వాడ నుంచి ఇక మిగతా ఎవరైతే పార్టీలు మారి వెళ్ళిపోయారో అక్కడ